శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి దత్తాత్రేయాయ నమః. దేవుడు ఎవరు? దేవుడు అనగా ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడేనా కాదా? అసలు ఆ దేవుని నిర్వచనము తెలుసుకున్నారా? 4 చేతులతో అస్త్రశస్త్రాల కిరీటాలతో ఉండేవాడా? మనం ఎరిగిన నామాలతో గుళ్ళల్లో ఉండేవాడా? కొన్ని విశేషాలతో కూడి దేవలోకంలో ఉండేవాడా? దేవుడు ఒక్కడే అంటే మిగతా వాళ్ళెవరు? సృష్టి, అందులోని చలనములు, పంచభూతములు, ఋతుచక్రములు, కాలాలు, మొత్తము ఈ కాలచక్రమును క్రమం తప్పకుండా ఏర్పాటు చేసిన వారి పేరు చెప్పగలరా? ఎన్ని మన్వంతరాలైనా మారకుండా ఒకే తీరున దేని వలన జరుగుతున్నది లోతుగా ఆలోచించండి. దేవుడు మానవుడా? మానవుడే దేవుడా? మనుషులు అష్టకష్టాలు పడుతుండగా సమయానికి ఆదుకున్న వాణ్ణి దేవుడిలా కాపాడావు. దేవుడు ఎక్కడో లేడు, నీవే దేవుడు అని అంటారు. అది నిజమా? అతడే దేవుడా? అజ్ఞాతంగా ఉండి సృష్టిలోని అన్నిటినీ సవ్యముగా బయట ఉంటూ మనలో ఉంటూ నడిపిస్తున్నది ఎవరు ఆలోచించారా? మన చుట్టుగల ఎన్నో అద్భుతాలు ఆవరించున్న వాటి గురించి ఆలోచిస్తామా? అవి ఎక్కడి నుంచి ఎవరి వల్ల జరుగుతున్నావో విచారించాలి. మాటి మాటికి దేవుడని అంటుంటాం. దాని అర్థం ఏమిటి? అదృష్టం దేవుడా? మన స్వయం కృషే దేవుడా? ఆత్మవిశ్వాసం దేవుడా? అనేక ఆకారాలు నామాలు కలిగి గుళ్ళలో ఉన్న వారందరికీ దేవుడన్న పదము ఒకటే అయితే ఆ పదంలోని అసలు రహస్యంను ఛేదించగల స్తోమత ఎంతరికి ఉందో ఆలోచించండి. మనం ఈ జీవితం శూన్యంతో ఆరంభమవుతుంది. ఆపై కొన్ని సంవత్సరములకు యోగం ఉంటే భక్తి మార్గం వైపు మరలుతుంది. ముందు నామరూపాలతో ప్రారంభమై శ్రద్ధ పెరిగితే, ఆసక్తి పెరిగితే పూజలు, ఆరాధనలు, ఉపాసనలతో స్థాయి పెంచుకుంటూ ఆధ్యాత్మిక గ్రంథాల పఠనాలతో, అనుష్ఠానాలతో జ్ఞానశక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ అందులోని రహస్యాలపై దృష్టి పెట్టి మన నడవడిలో జీర్ణించుకున్న నాడు అద్భుత వ్యక్తిగా మారిన తర్వాత ప్రారంభ అవసరాలతో పని ఉండదు. ప్రకృతే దైవం, అందులోని రహస్యాలపైనే ధ్యానం. కనబడేదంతా ఏది దేనికి ఆధారం, ఎవరి వల్ల ఇదంతా కూర్చబడినది అను మననమే జ్ఞానికి అవసరం. విశ్వంలోని బ్రహ్మాండ గోళాల తయారు కర్త ఎవరు అని విచారిస్తే విశ్వ దశావతారాల లోపల సృష్టికి వారెవరు కర్తలు గారు. భూలోకం అంటేనే మానవుల లోకం. భూమిపై ఎవరు దిగి వచ్చినా మానవులే కావాలి కానీ దేవతలుగా గోచరించరు. నిరంతరం సత్ప్రవర్తన, న్యాయం, ధర్మం, సత్యం, సనాతన సాంప్రదాయం స్థాపిస్తూ భక్తితో ఆచరిస్తే దానికై పాటుపడుతూ నిష్ఠతో నడుచున్నందువల్ల వారికి దేవత్వం ఆపాదించబడి గుళ్ళు గోపురాలు కట్టి సేవించినారు, నేటికి సేవిస్తున్నారు. మానవులైన సిద్ధ పురుషులకు గుడి నిర్మాణం చేసి సేవిస్తున్నారు. ఇది భౌతిక ధర్మాచరణం. ప్రకృతిని ప్రతిబింబిస్తూ తయారు కాబడిన పంచభౌతిక దేహమును తయారు చేసిన వారెవరు? దాన్ని పెంచుతున్నది ఎవరు? పుట్టినప్పుడు 3 అడుగుల దేహము చివరికి 5-6 అడుగుల దేహం వరకు ఎలా సాగలదు? ఈ సాగే రహస్యం ఏమిటి అనే ఆలోచన విధానం తనపై తాను విచారించుతూ తనలోని రహస్యాలను ఛేదించుకున్న నాడు ఎంత లోతుకు వెళ్తే అంత వెలికి తీయగల జ్ఞానమును సంతరించుకున్నవాడు ఆత్మజ్ఞానిగా వెలసిల్లగలడు. అప్పుడు రామాయణ భాగవత దేవత స్వరూపాలు ఆ గ్రంథ పఠనంలో అవసరం ఉండక తనలో తానే రమిస్తూ పరవశ పరమానందంలో మునిగి తేల్చుంటాడు. అవసరం మట్టుకే బంధువులతో మాట సంబంధం ఉన్నప్పటికీ వారిని కదల్చజాలదు. ఇది మోక్షంకు కోరి మరుజన్మం లేకుండా చేసుకునే పద్ధతిగా నిర్ణయించబడినది. కానీ అజ్ఞానులు వీరిని ద్వేషిస్తూ శత్రువులుగా చూసిన
ఎవరెన్ని విధాలుగా తూలనాడినా వారి సంకల్పం చెదరదు. ఎందుకంటే అది భగవత్ సంకల్పం ఉంటుంది. అంటే అతడే మనలో ఆత్మగా ఉండటం వల్ల అదే దృఢ వాచ స్థిర సంకల్పం అగును. ప్రకృతిలో ఉన్నదే మనలో ఉన్నది, మనలో ఉన్నదే బయట ఉన్నది. అంటే ఇంట్లో ఉన్నవాడే బయట ఉంటున్నాడు, బయట ఉన్నవాడే ఇంట్లో ఉంటున్నాడు. ఈ పద్ధతి ఆధారంగానే నిజ జీవిత సంబంధం దేవత మానవుల మధ్య నడుస్తున్నది. దాన్ని స్థిరం చేసుకున్నవాడు ధన్యుడు. అజ్ఞాత శక్తియే లోకాన ప్రధానం. రూపాలు గల దేవతలు ఎవరు దేనికి కర్తలు గారు. అది అంతా మిథ్యాలోకం. నిరంతరం దైవ నిజాన్ని రాబట్టే సాధన లోకమందు చేసేవారే జీవన్ముక్తులు జన్మరాహిత్యం పొందగలరు. అజ్ఞాత శక్తిని అవగాహన చేసుకున్నవాడు నిజమైన జ్ఞానిగా స్థిరపడగలడు. అదే అద్భుతము, అదే దైవ రహస్యము. హరి ఓం తత్సత్. భగవదార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.